రంజాన్ తోఫా వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మరి ఏం చూసేయాలి ఓటు? అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 20,000 లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి? क्या हुआ? आ रहा हूं जल्दबाजी मत करो। उर्दू भी बोलता हूं, अंग्रेजी भी बोलता हूं, हिंदी भी बोलता हूं, अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते। थोड़ी देर सबर करो मेरे भाई, पहले हमारे बहना है उनसे बात कर लेंगे, फिर आपसे आपके पास आ जाता हूं। आप एक बर्तवा सोचो, మీరు అందరూ ఆలోచించుర్రి. ఇయాల ఉన్న ఏమీ ఇయ్యలేదు, ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇక్కడ పెట్టిండు కదా చూడురి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నెలకు 4,000 ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, 5 లక్షల పొలగాళ్ళకి ఇచ్చిండా? అగో మైనారిటీలకు చెప్పిండు, అబ్దుల్ కలాం తోఫాए तालीम 10,000 देता हूं बोले हर महीना, दिए क्या? 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को, दिए क्या? स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले, करे क्या? साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था, एक भी चीज अमल नहीं हुआ। आज मुख्यमंत्री साहब को, सीएम साहब को समझ आ गया, जुबली हिल्स में हार तय हो गया, ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది, 500 రోజులే మిగిలినది. తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి? लाना है कि नहीं केसीआर साहब को वापस? लाना है ना? लाना है तो 11 तारीख के दिन बाहर निकालिए। बाहर निकल के आप सभी लोग, कौन सी निशान है हमारी? नहीं सुनाई दे रहा, ఏ గుర్తు మనది? నాకు డౌట్ వస్తుంది, గట్టిగైపురి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి. నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్ కు వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది, భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన, ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసిన, ఇప్పుడు ఫోన్లో చూసిన, అందులో చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట 5 గంటలకు. ఎవరో సర్వే అయినా సర్వే చేసి టీవీలో చెప్పిండట,